హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలి కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన కిచెన్లో హోటల్ స్టైల్లో అల్లం చట్నీ చేశానండి. మనం ఎప్పుడైనా హోటల్ నుండి దోశ, ఇడ్లీ, వడ తెచ్చుకుంటే వాళ్ళు అల్లం చట్నీ వేస్తారు కదా, అది. ఇక్కడ నేను ఈ కప్పు కొలతతోనే 1 కప్పు వరకు అల్లం ముక్కలు, అలాగే 1 కప్పు బెల్లం, 1 కప్పు చింతపండు తీసుకున్నాను. చింతపండులో గింజలు, నార, తెల్లని పొట్టు లేకుండా చూసుకోండి. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ముకుడు పెట్టుకొని, ముకుడు వేడయ్యాక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముక్కుల్లోకి ఒక చిన్న స్పూన్తోని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను, ఎందుకంటే మనము నిల్వ పచ్చళ్ళలోకి పల్లి నూనెనే వాడాలి. అలాగే అల్లం ముక్కలు కూడా ఒక అర్ధగంట సేపు ఎండలో పెట్టుకున్నాను. ఇలా అల్లం ముక్కలను 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జు కోసము చింతపండును 2 సార్లు కడిగి, చింతపండు 1 కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుకి కప్పున్నర వరకు నీళ్లు పోసుకొని మనం మెత్తని పేస్ట్ గుజ్జులా అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ చింతపండు ఉడకడానికి మనకు 5 నుండి 6 నిమిషాల టైం పడుతుంది. 5 నిమిషాల తర్వాత చింతపండు ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. అది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పోపు కోసము స్టవ్ వెలిగించుకొని అదే ముకుడు పెట్టుకొని ఆ ముకుల్లో కప్పున్నర ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 10-15 ఎండినమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసి పోపును చల్లారబెట్టుకోవాలి. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పుతోని పావు కప్పు వరకు దొడ్డుప్పు, అలాగే అల్లం ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు బెల్లం, చింతపండు గుజ్జును వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత మనం కప్పు కొలత తీసుకున్నాం కదా, ఆ కప్పుతో 1 కప్పు వరకు ఎండిన కారపొడి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్న నూనెలోకి వేసి మంచిగా ఆయిల్ అంతా పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ అల్లం చట్నీ ఇడ్లీ, దోశ దేనిలోకైనా బాగుంటుందండి. మనం పొద్దున్నే ఉదయమే హడావిడి ఏం లేకుండా పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ అని లేకుండా దీంతో కూడా మనం సూపర్ టేస్ట్గా తినొచ్చు. ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 5-6 నెలల వరకు మనకి స్టోరేజ్ ఉంటుందండి. ఒక్కసారి కష్టపడితే 6 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.